హలో పిల్లలు, ఈరోజు మనం శ్రీకృష్ణ రాయబారం లెసన్లోని ఒక క్వశ్చన్ని మనం క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా వివరించుకుందాం. ఓకేనా? శ్రద్ధగా వినండి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, వ్యాసరూప ప్రశ్న. శ్రీకృష్ణుని రాయబారాన్ని వివరించండి. ఈ ప్రశ్న యొక్క సమాధానం మనం వివరించుకుందాం. జవాబు: శ్రీకృష్ణుని రాయబారపు పలుకులు. ధృతరాష్ట్ర మహారాజా, నీకు తెలియని విషయాలు ఏమీ లేవు. అయినా న్యాయాన్ని, పరమహితాన్ని తన వారికి చెప్పడం ధర్మమని వచ్చాను. పాండవులు, కౌరవులు పాలు నీళ్లు వలె కలిసి జీవించడం ఆవశ్య కర్తవ్యం. నీకు పాండవులని, కౌరవులని భేదం లేదు. భరతవంశము ధర్మము, న్యాయము, సత్యగౌరవములు దయకలదని పేరుకెక్కింది. ఆ కురువంశంలో మీ అన్నదమ్ములు చక్కని నడవడి కలవారు. అంత చక్కని ప్రవర్తనను ఇప్పుడు వదలడం ఎందుకు? ఇంకా శ్రీకృష్ణుడు రాయబారిగా ఎక్కడికి వెళ్ళాడు? కౌరవ సభకు వెళ్ళడం జరిగింది. అక్కడ శ్రీకృష్ణుడు కౌరవ సభలో ధృతరాష్ట్ర మహారాజుతో ఇలా అంటున్నాడు. ఏమని? ధృతరాష్ట్ర మహారాజా, నీకు తెలియని విషయాలు ఏమీ లేవు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీకు తెలియని విషయాలు ఏవి కావు, ఏవీ లేవు. అయినా న్యాయాన్ని, పరమహితాన్ని తన వారికి చెప్పడం ధర్మమని వచ్చాను. ఇంకా న్యాయం ఏంటి, ధర్మం ఏంటి, పరమహితం ఏంటి అన్నీ మీకు చెప్పడం నా ధర్మం అని వచ్చాను. మీకు తెలిసినప్పటికి కూడా మళ్ళీ చెప్తున్నాను. పాండవులు, కౌరవులు పాలు నీళ్ళ వలె కలిసి జీవించడం ఆవశ్య కర్తవ్యం. ఇంకా పాండవులు, కౌరవులు ఎలా కలిసి ఉండాలంటున్నాడు? పాలు నీళ్ళ వలె. పాలు నీళ్ళని వేరు చేయగలమా? వేరు చేయలేరు కదా. అలానే ఎవరు ఎన్ని అంటే మీరు కొట్లాడుకోకుండా పాలు నీళ్ళ వలె కలిసి ఉండాలి. వేరే ఇంకెవరైనా మీ మధ్య ఎలాంటి గొడవలు పెట్టాలని చూసినా కానీ దానికి మీరు అవకాశాన్ని ఇవ్వకూడదు. అంతా కలిసి ఉండాలి, మీరు కలిసిమెలిసి ఉండాలి. అది అలా కలిసి ఉండడం మన కర్తవ్యం, మీ కర్తవ్యం అని చెప్తున్నాడు. ఎవరు? శ్రీకృష్ణుడు. నీకు పాండవులని, కౌరవులని భేదం లేదు. ధృతరాష్ట్ర మహారాజా, నీకు పాండవులని, కౌరవులని వాళ్ళు వీళ్ళు వేరు వేరే అనే భేదమేమీ లేదు. భరతవంశము ధర్మము, న్యాయము, సత్య గౌరవములు దయకలదని పేరుకెక్కింది. ఇంకా మీ భరతవంశం ఎలాంటిదని పేరుకెక్కింది అంటున్నాడు శ్రీకృష్ణుడు? ధర్మము, న్యాయము, సత్య గౌరవములు దయకలదని, వీటన్నింటికి మంచి పేరు పొందింది మీ వంశము అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఆ కురువంశంలో మీ అన్నదమ్ములు చక్కని నడవడి కలవారు. అంత చక్కని ప్రవర్తన ఇప్పుడు వదలడం ఎందుకు? ఇంకా ఆ కురువంశంలో మీ అన్నదమ్ములు అంటే మీ కౌరవ, పాండవులు మంచి చక్కని నడవడి కలవారని మంచి పేరు ప్రఖ్యాతలు ముందు నుంచే ఉన్నవి కదా. వాటిని ఇప్పుడు వదలడం ఎందుకు? మీరెందుకని అధర్మ పాలనలో బ్రతుకుతున్నారు? మీరెందుకని అధర్మంగా ప్రవర్తించే వారిని నిలదీయటం లేదని, మీరెందుకని మౌనంగా ఉంటున్నారని, మీ చక్కని నడవడిని, మీ మంచి ప్రవర్తనను ముందులాగే కాపాడుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు వారిని వదిలేస్తున్నారు? చూసి చూడనట్టుగా ఎందుకుంటున్నారని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర మహారాజుని అడగటం జరిగింది. ఈ వంశానికి నీవే కుదురు. కౌరవ పాండవులలో ఎవరెట్లా నడిచినా దానివల్ల వచ్చే మంచి చెడులు నీకే దక్కుతాయి. ఇంకా ఈ వంశానికి నీవే పెద్ద దిక్కువి. కౌరవ పాండవులలో ఎవరెట్లా నడిచినా, ఎవరెట్లా ప్రవర్తించినా కానీ దానివల్ల మంచి చెడులు నీకే వస్తాయి. నువ్వే పెద్దవాడివి కాబట్టి వాళ్ళు మంచి చేసినా, చెడు చేసినా ఈ వంశానికి పెద్ద దిక్కువైన నీకే మంచి చెడు అనే గౌరవం దక్కుతుంది
అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. కాబట్టి ఆలోచించి వారికి సంధి చెయ్యి. కాబట్టి ఏం చేయాలి? ఆలోచించి సంధి చేయాలి. ఎవరెవరికి మధ్య? కౌరవులకు పాండవులకు మధ్య సంధి కుదుర్చు. కౌరవుల కఠిన ప్రవర్తన వల్ల బంధువుల అందరి మనస్సులు బాధపడుతున్నాయి. ఇంకా కౌరవులు కావాలని చేసే వాళ్ళ కఠిన ప్రవర్తన వల్ల, వాళ్ళ దుశ్చర్యల వల్ల బంధువులందరి మనసులు కూడా బాధపడుతున్నాయి. అయినా కౌరవులు జంకు గొంకులు లేకుండా ప్రవర్తిస్తున్నారు. అంటే ఎవరేమనుకుంటే నాకేంది, ఏ బంధువు ఏమనుకుంటే నాకేంది, ఏ స్నేహితులు ఏమనుకుంటే నాకేంది అనుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పాండవుల పట్ల చాలా అన్యాయంగా, చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు అని శ్రీకృష్ణుడు ఎవరికి చెప్తున్నాడు? ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు. కౌరవ పాండవులు సంధి చేసుకొని శాంతిగా ఉంటే అది నాకు, నీకు, ఈ కురువంశానికి, ఈ రాజులకు, భూమండలానికి క్షేమకరం. ఇంకా కౌరవ పాండవులు ఇరువురు కూడా సంధి చేసుకొని ఏ యుద్ధం చేయకుండా శాంతంగా ఉంటే అది ఈ కురువంశానికి పెద్ద దిక్కువైన నీకు, నాకు, అందరికీ, ఈ భూమండలానికి, రాజులకు అందరికీ కూడా క్షేమకరం అని చెప్తున్నాడు. వీరి మధ్య యుద్ధం జరిగితే పై అందరికీ ఆపద కలుగుతుంది. ఇంకా ఈ కురు పాండవులకి మధ్య సంధి కుదుర్చకపోతే వీళ్ళు చేసే యుద్ధం వల్ల ఏం జరుగుతుంది? అందరికీ ఆపద కలుగుతుంది. యుద్ధం జరిగితే ఆపదే కదా, ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. కాబట్టి అందరికీ అది ప్రమాదకరమే, అందరికీ అది పెద్ద ఆపద వంటిదే అని శ్రీకృష్ణుడు హెచ్చరిస్తున్నాడు. పాండవులలో భీమార్జునులను ఎవ్వరూ మించలేదు. ఇంకా పాండవులలో ఇంకా భీముడు, అర్జునుడు లాంటి పరాక్రమవంతులను ఎవ్వరూ యుద్ధంలో అధిగమించలేరు. అలాగే ద్రోణ, భీష్ములతో సమానులు ఎవరూ లేరు. ఇంకా ద్రోణుడు, భీష్ముడు అలాంటి వాళ్ళతోని కూడా, ద్రోణుడు, భీష్ముడు లాంటి వాళ్ళతో కూడా సమానులైన వారు లేరు. వీరు యుద్ధం చేసి చనిపోవడం కంటే వారంతా నీ సైన్యములై కలిసి ఉంటే మంచిది. ఇంకా వీళ్ళు యుద్ధం చేసి చనిపోవడం కంటే ఈ కౌరవులు, పాండవులు కలిసి యుద్ధం చేసి అందులో ఉన్న వీరులందరూ చనిపోవడం కంటే మంచిగా కలిసిమెలిసి ఉండడం చాలా మంచిది. అందరికీ అది ప్రయోజనకరమని. కాబట్టి సంధి చేయండి అని చెప్పి ఎవరిని అడుగుతున్నాడు శ్రీకృష్ణుడు? ధృతరాష్ట్ర మహారాజుని అడుగుతున్నాడు. రాజా, నీవు సంధి విషయమై నిర్లక్ష్యం చేస్తే భూమిపై ఉన్న సమస్త జనులకు ఆపద కలిగించినట్లవుతుంది. ఇంకా ఏమంటున్నాడు? ఓ రాజా, నీవు సంధి విషయంపై నిర్లక్ష్యం వహిస్తే మాత్రం భూమిపై ఉన్న సమస్త జనులందరికీ ఆపద కలుగుతుంది. ఇంకా కౌరవుల పక్షాన, పాండవుల పక్షాన, ఇరు పక్షాల చాలామంది ప్రజలు యుద్ధంలో పాల్గొని వాళ్ళు కూడా చనిపోవడం జరుగుతుంది. ఇట్లా అని చెప్పి దానివల్ల కలిగే ఆపదలన్నింటినీ శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు. కౌరవ పాండవులలో ఎవరికి చావు బాధ కలిగినా నీకు దుఃఖము తప్పదు. కౌరవులలో కానీ పాండవులలో కానీ ఎవరికైనా సరే, ఎవరికి చావు కలిగినా నీకు మాత్రం దుఃఖం తప్పదు. వాళ్ళిరువురు నీ కొడుకుల్లే కాబట్టి వాళ్ళలో ఎవరు చనిపోయినా నీకు దుఃఖం తప్పదు కదా అని చెప్తున్నాడు. కౌరవ పాండవులు ఇద్దరు పరాక్రమం గలవారు. ఇంకా కౌరవ పాండవులు ఇద్దరు కూడా మంచి పరాక్రమవంతులు, భుజబల గర్వము కలవారు, ఇంకా మంచి బలవంతులు. వారు పట్టుదలతో వ్యర్థంగా యుద్ధంలో చావడాన్ని చూస్తూ ఊరుకోలేము. ఇంకా వాళ్ళు మొండి పట్టుదలతో ఒకరి మీద ఒకరు బెట్టు కట్టుకొని ఎవరికి ఎలాంటి లాభం లేకుండా వ్యర్థంగా యుద్ధం చేయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. కాబట్టి యుద్ధంలో వాళ్ళు చావడాన్ని చూస్తూ ఊరుకోలేము. ఇదంతా వ్యర్థమైన పట్టుదల అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. వారి అందమైన శరీరాల్లో ఆయుధాలు దిగి
వారు మరణించడాన్ని ఓర్చుకోలేము. ఇంకా వారి అందమైన బలమైన శరీరాల్లో ఆయుధాలు దిగి వారు మరణించడాన్ని మనం ఎవరం కూడా ఓర్చుకోలేము. ఇట్లా కాకుండా ఈ రెండు పక్షాల వారిని నీవు రక్షించు. ఇట్లా యుద్ధం చేయడం వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు కాబట్టి ఈ ఇద్దరిని కూడా ఈ రెండు పక్షాల వారికి కూడా మధ్య సంధి కుదిర్చి వారిని రక్షించు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రునితో. పాండవులు తండ్రి లేని పిల్లలు, వారికి నీవే బాల్యం నుంచి పెంచావు. ఇంకా పాండవులు తండ్రి లేని పిల్లలు, వారిని నీవే బాల్యం నుంచి పెంచావు కాబట్టి వాళ్ళని మంచి చెడులను చూసుకునే బాధ్యత నీపైనే ఉంది అని చెప్తున్నాడు. వారిని అకారణంగా మధ్యలో విడిచిపెట్టక చివరిదాకా వారిని రక్షించు. పాండవులంతా ఒకే మాటగా నీతో ఇలా చెప్పమన్నారు. మా పెత్తండ్రి ఆజ్ఞ ప్రకారం అర్ధరాజ్యము మాకు తిరిగి వస్తుందని అజ్ఞాతవాసాలు పూర్తి చేసి వచ్చాము. మాకు తల్లి తండ్రి బంధువు అన్నీ మా పెద్దనాయనే. మా వల్ల తప్పు ఉంటే సరిదిద్దుమని చెప్పు. ఇంకా పాండవులు శ్రీకృష్ణుడితో ఈ ధృతరాష్ట్రునకు చెప్పమని పంపించిన మాటలు ఏమిటట. ఇంకా వాళ్ళు వాళ్ళ తండ్రి చనిపోయినప్పటి నుంచి కూడా ఈ పాండవులను పెంచింది ఎవరు? ధృతరాష్ట్రుడు. కాబట్టి ఈ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పాండవులు తండ్రి లేని పిల్లలు, వాళ్ళని బాల్యం నుంచి నువ్వే పెంచావు కాబట్టి చివరి వరకు కూడా నువ్వే చూసుకోవాలి. వాళ్ళని మధ్యలోనే విడిచిపెట్టడం మంచిది కాదు కదా. ఇంకా వాళ్ళు నీతో ఇలా చెప్పమన్నారు, నీ పట్ల వారికి ఎంతో గౌరవం మర్యాద ఉన్నాయి అని చెప్పి, మా పెద్ద తండ్రి ఆజ్ఞ ప్రకారం అర్ధరాజ్యం మాకు తిరిగి వస్తుందని చెప్పి అరణ్య అజ్ఞాతవాసాలు కూడా పూర్తి చేసి వచ్చాము. మాకు తల్లి అయినా తండ్రి అయినా మా పెద్ద నాన్నే కాబట్టి మేమేమైనా తప్పు చేస్తుంటే వాటిని సరిదిద్దామని చెప్పండి అంతే అని వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసి వచ్చారు కాబట్టి వాళ్ళ అర్ధరాజ్యాన్ని వారికి తిరిగి ఇచ్చే బాధ్యత వాళ్ళ పెద్ద తండ్రికి ఉంది అని పాండవులు శ్రీకృష్ణునితో రాయబారంగా చెప్పి పంపారు. పాపము చేత ఉత్తమ ధర్మము, అసత్యము చేత నిర్మలమైన సత్యము గట్టెక్కలేక చెడిపోయిన చెడు స్థితిలో ఉన్నప్పుడు సమర్థులైన వారు దానిని ఉపేక్షిస్తే అది వారి తప్పు అవుతుంది. కానీ దైవము మాత్రము ధర్మాన్ని తప్పక గట్టెక్కిస్తుంది, సత్యానికి శుభం కలిగించి రక్షిస్తూ ఉంటుంది అని పాండవులు ఈ సభలో వారికి చెప్పమన్నారు. ఇంకా పాపము చేత ఉత్తమ ధర్మము, అసత్యము చేత నిర్మలమైన సత్యము అంటే పాపాల వల్ల ధర్మాన్ని, అసత్యాల వల్ల సత్యాన్ని గట్టెక్కించలేక చెడు స్థితిలో ఉన్నప్పుడు, ఇంకా దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేని స్థితిలో ఉన్నప్పుడు, గట్టెక్కించలేని స్థితిలో ఉన్నప్పుడు సమర్థులైన వారు ఈ సత్యాన్ని ధర్మాన్ని కాపాడే స్థితిలో ఉన్నవారు కూడా దానిని ఉపేక్షిస్తే, దాన్ని చూస్తూ చూడనట్టుగా ఉన్నట్లయితే అది వారి తప్పే అవుతుంది. కానీ దైవం మాత్రం ధర్మాన్ని తప్పకుండా గట్టెక్కిస్తుంది, సత్యానికి శుభాన్ని కలిగించి ఎప్పటికీ రక్షిస్తూ ఉంటుంది అని పాండవులు ఈ సభలో వారికి చెప్పమన్నారు అని శ్రీకృష్ణుడు వారికి పాండవులు చెప్పి పంపించిన మాటలను ధృతరాష్ట్రునితో చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుని హితవచనాలు. ఇప్పటి వరకు పాండవులు ఏమని చెప్పమన్నారో ధృతరాష్ట్రునికి కౌరవ సభలో ఆ మాటలన్నింటినీ చెప్పడం జరిగింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు కొన్ని మంచి మాటలను కౌరవులకు చెప్పడం జరిగింది. అవేమిటో చూద్దాం. ఓ రాజా, వారి పాలు రాజ్యభాగం పాండవులకి ఇచ్చి నీ పాలు నీవు నీ పుత్రపౌత్రులు అనుభవిస్తూ సుఖించండి. ఈ పద్ధతిని చుట్టాలు, స్నేహితులు, సజ్జనులు మెచ్చుకుంటారు. ధర్మరాజు న్యాయ ప్రవర్తన, ధర్మము, సత్యనిష్ట నీకు తెలియనివి కావు. ధర్మరాజు మిమ్మల్ని ఎలా అనుసరించి నడుచుకున్నాడో మీకు తెలుసు.
అవసరమైతే యుద్ధానికి తగిన సామర్థ్యము ధర్మరాజుకు ఉన్నదని నీకు తెలుసు. ఇంకా శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు, ఓ రాజా, వాళ్లకు రావాల్సిన అర్ధభాగాన్ని వాళ్ళకి ఇచ్చేసి మీకు వచ్చిన అర్ధభాగాన్ని మీరు తీసుకొని మీ పుత్రపౌత్రులందరూ కూడా అనుభవించండి. ఇలా చేయడం వల్ల ఈ పద్ధతి చుట్టాలు, స్నేహితులు, సజ్జనులందరూ కూడా మెచ్చుకుంటారు. ఇంకా ధర్మరాజు న్యాయ ప్రవర్తన, ధర్మము, సత్యనిష్ట ఇవన్నీ కూడా నీకు తెలియనివి కావు. ధర్మరాజు మిమ్మల్ని అనుసరించి ఎలా నడుచుకున్నాడో మీకు తెలుసు. అవసరమైతే యుద్ధానికి తగిన సామర్థ్యం కూడా ధర్మరాజుకు ఉందని మీకు తెలుసు అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ధర్మరాజు దిగ్విజయం చేసి గొప్ప సంపదతో ప్రశాంతంగా బ్రతుకుతూ ఉండగా దుర్యోధనుడు శకునిచే జూదం ఆడించి ఆయన సంపదను అపహరించి ద్రౌపదిని అవమానించాడు. వారి దుష్కృత్యాలను నీవు అంగీకరించావు. ధర్మరాజు సత్యాన్ని అవలంబించాడు. భీమార్జునులు కృంగిపోయారు. ధర్మరాజు కన్నీరు తుడుచుకుంటూ అరణ్యంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. అన్నమాట ప్రకారం ప్రతిజ్ఞ తీర్చుకున్నాడు. ఇంత చేసినా మీతో కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాడు. ఇంకా ధర్మరాజు చాలా పెద్ద గొప్ప దిగ్విజయాలు చేసి గొప్ప సంపదతో ప్రశాంతంగా బ్రతుకుతూ ఉండగా దుర్యోధనుడు కావాలనే శకునిచే జూదమాడించి ఆయన సంపదనంతా కూడా అపహరించి పైగా ద్రౌపదిని కూడా అవమానించాడు. ఇంకా ఈ దుష్కృత్యాలన్నింటినీ కూడా నువ్వు చూస్తూ మౌనంగా ఉండిపోయావు. వాటన్నింటినీ కూడా అంగీకరించావు. ధర్మరాజు ఎంత సత్యవంతుడో ధర్మరాజు ఎంత సత్యవంతుడో, అతను ఎలా సత్యాన్ని అవలంబించాడో మీకు తెలుసు. ఇచ్చిన మాట ప్రకారం ధర్మరాజు సత్యాన్ని అవలంబించడం జరిగింది. ఈ అరణ్య అజ్ఞాతవాసాలు చేసినందుకు భీమార్జునులు ఎంతో కృంగిపోయారు. ధర్మరాజు కన్నీరు తుడుచుకుంటూ అరణ్యంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతిజ్ఞ తీర్చుకున్నారు అందరూ. ఇంత చేసినా మీతో కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాడు అని ధృతరాష్ట్రునితో శ్రీకృష్ణుడు హితవచనాలు పలికాడు. ఆ ధర్మరాజు తనకు తానే సాటి. అజాత శత్రువైన ధర్మరాజు యొక్క శాంతము, వినయము, సత్యము పూర్వము ఏ రాజుల్లోనూ లేవు. కురు పాండవుల మేలు కోరి నేను ఇదంతా చెప్పాను. కాబట్టి నీవు దుర్యోధనుని దురాశను పోగొట్టి పాండవులను దగ్గరకు తీసుకో. ఇంకా ధర్మరాజు తనకు తానే సాటి. అతని యొక్క శాంతము, వినయము, సత్యము పూర్వము ఏ రాజుల్లోనూ లేవు. కురు పాండవుల మేలు కోరి ఇదంతా చెప్పాను. నాకు కురు పాండవులు ఇద్దరు సమానులే. నేను ఇద్దరి మంచి కోరే చెప్తున్నాను. కాబట్టి దుర్యోధనునిలో ఉన్న దురాశను పోగొట్టి పాండవులను, కౌరవులను కలిపి వారిని దగ్గరకు తీసుకో. పాండవులను దగ్గరకు తీసుకో. వాళ్లకు తిరిగి వాళ్ళ అర్ధరాజ్యాన్ని తిరిగి ఇచ్చేయండి. యుద్ధం చేయడం వల్ల అందరికీ నష్టమే కానీ ఎవరికి ఏ సంతోషము లేదు. యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వారిలో కూడా మంచి పరాక్రమవంతులున్నారు, ధైర్యవంతులున్నారు, సాహసవంతులున్నారు. యుద్ధం చేసే గొప్ప లక్షణాలు వాళ్ళలోనూ ఉన్నాయి. మంచి బలవంతులున్నారు అని కౌరవులకు ఏమాత్రం వారు తీసిపోరు అని చెప్పి యుద్ధంలో వాళ్ళు ఏ విధంగా వెనకాడరు అని చెప్పి యుద్ధం చేయడం వల్ల నష్టం వాటిల్లుతుందని, పాండవులు, కౌరవులు పాలు నీళ్ల వలె కలిసి ఉండాలని, పూర్వపు వైభవాన్ని తీసుకురావాలని, పూర్వపు రోజుల్లో వాళ్ళకున్న మంచి చరిత్రను, మంచి గొప్ప గుణాలను, మంచి పేరును వాళ్ళు పోగొట్టుకోవద్దని, ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు కౌరవ సభలో ధృతరాష్ట్రునికి చెప్పడం జరుగుతుంది. ఇంకా పాండవులు శాంతశూరులు, నీ పాదములు సేవిద్దామనుకుంటున్నారు. అది నీకు నచ్చకపోతే ఈ పాటికే వారు యుద్ధానికి వస్తూ ఉంటారు. ఈ రెండు పద్ధతులలో నీకు చాలా మంచిది
ఏదవుతుందో ఆలోచించి నిశ్చయించు అని కృష్ణుడు రాయబారము చేశాడు. ఇంకా పాండవులు శాంతశూరులు నీ పాదములు సేవిద్దామనుకుంటున్నారు. వాళ్ళు శాంతశూరులు, వాళ్ళు ఇంకా మీతో కలిసిమెలిసే ఉండాలనుకుంటున్నారు. నువ్వు పెద్దవాడే కాబట్టి ఇంకా నీ పాదాలను సేవిద్దామనుకుంటున్నారు. నీ పట్ల వారికి ఎంతో గౌరవం ఉంది. అది నీకు నచ్చకపోతే చెప్పు. ఈ పాటికే వారు యుద్ధానికి వస్తూ ఉంటారు. ఈ 2 పద్ధతులలో నీకు చాలా మంచిది ఏదవుతుందో ఆలోచించి నిశ్చయించు. ఇంకా సంధి కుదుర్చుకోవడం మంచిదా, లేకపోతే కౌరవులు పాండవులు యుద్ధం చేసుకోవడం మంచిదా? ఏది మంచిది అనేది నువ్వే నిర్ణయించుకో. కౌరవులు చనిపోయినా పాండవులు చనిపోయినా నీకు బాధ తప్పదు. ఏది మంచిదో ఆలోచించు అని శ్రీకృష్ణుడు రాయబారము చేయటం జరిగింది. ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ మనం మరొక వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.